గోడ కట్టువారును, బరువులు మోయువారును, బరువులు ఎత్తువారును ఒక్కొక్కరు ఒక చేతితో పనిచేసి ఒక చేతితో ఆయుధం పట్టుకుని ఉండిరి. మరియు కట్టువారిలో ఒక్కొక్కడు తన కత్తిని నడుము బిగించుకుని గోడ కట్టుచూ వచ్చెను. బాకా ఊదువాడు నా యొద్ద నిలిచెను. అప్పుడు నేను ప్రధానులతో, అధికారులతో, మిగిలిన పనివారితో ఇట్లాంటిని, పని మిక్కిలి గొప్పది, మనము గోడ మీద ఒకరికొకరు చాలా ఎడమగా ఉన్నాము. ఇలాగున నేను కానీ, నా బంధువులు కానీ, నా పనివారు కానీ, నా వెంబడి ఉన్న పారావారు కానీ ఉదుక్కొనుట తప్ప మరి దేనికిని మా వస్త్రములు తీసివేయలేదు. నెహెమ్యా గ్రంథము 4వ అధ్యాయము 17, 18, 19 వచనాలు మరియు 23వ వచనం. ప్రైజ్ జీసస్. ఈరోజు అక్టోబర్ 8 ట్యూస్డే. గుడ్ మార్నింగ్. పరలోకనిస్తున్న సంఘ బిడ్డలకు, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్రాల, ఇతర దేశాల మన ప్రియులందరికీ కృపాక్షేమములు సమృద్ధిగా విస్తరించునుగాక. ఫ్రెండ్స్, ఇక్కడ నెహెమ్యా మాట్లాడుతున్నాడు. నెహెమ్యా ద్వారా ఇన్స్పిరేషన్ వచ్చి అనేకులు బలహీనులు, వెనకబడిపోయిన వారు ముందుకు వచ్చి పడిపోయిన ప్రాకారాలు కట్టడం ఆరంభించారు. అడుగడుగున శత్రువు అడ్డుపడ్డాడు, హేళన చేశాడు. ఓకే, వీళ్ళ మీద కంప్లైంట్ చేశాడు. కానీ వీళ్ళు మరింతగా విశ్వాసంలో బలపడ్డారు, తమ దేవుని వైపు చూశారు, ప్రార్థించారు. ఒక్కొక్కరు ఒక చేత్తో పనిచేయటం, ఒక చేత్తో కత్తి పట్టుకోవటం. వావ్! వారిలో పనిలో నిబద్ధత, ఒక గోల్, ఒక అంబిషన్. ఎట్టి పరిస్థితుల్లో దేవుని నామం పేరిట మన పట్టణాన్ని కాపాడుకోవాలి. దేవుడు మనకు తోడై ఉంటాడు, దేవుడు మనకు విజయాన్ని ఇస్తాడు, మనం వెనక్కి తగ్గడానికి వీల్లేదు అని ధైర్యంతో నెహెమ్యా స్ఫూర్తితో దేవుని వైపు చూస్తూ అడుగులు ముందుకు వేశారు. 52 రోజులు బట్టలు ఉతుకుడం తప్ప మరి దేనికి వాళ్ళు విశ్రాంతి తీసుకోలేదట, పని ఆపలేదట. రాత్రింబగళ్ళు పనిచేస్తూనే ఉన్నారు. ప్రైజ్ జీసస్. ఒక పట్టుదల చూడండి, బలమైన దేవుని కార్యం జరిగింది. 52 డేస్లో బలమైన ప్రాకారాలు, పట్టణం చుట్టూ ప్రాకారాలు కట్టి గుమ్మాలు పెట్టి ముగిచేశారు. శత్రువు భయపడి చచ్చారు. వాళ్ళు ఏమీ చేయలేకపోయినా కృంగిపోయారు. వాళ్ళకి దేవుడు తోడై ఉన్నాడు, అందుకని కార్యం జరిగిందని వాళ్ళు ఇక వణికిపోయారు. ఫ్రెండ్స్, కార్య నిబద్ధత, కార్య దీక్ష, పట్టుదల, విశ్వాసం చూడండి ఎలాంటి విజయాన్ని ఇచ్చిందో. నీలో ఉందా ఈ పట్టుదల? కొద్ది రోజులు, 2 రోజులు స్టడీ చేస్తావు, 3 రోజులు మానేస్తావు. 2 రోజులు పరిచయం చేస్తావు, 3 రోజులు మానేస్తావు. 2 రోజులు డ్యూటీ చేస్తావు, 3 రోజున డ్యూటీ ఎగ్గొట్టేస్తావు. 2 రోజులు ప్రేయర్ చేస్తావు, 3 రోజులు ప్రేయర్ చేయవు. 2 నెలలు చర్చికి వస్తావు, 3 నెలలు చర్చికి రావు. కొద్ది రోజులు సువార్త చేస్తావు, మళ్ళీ సువార్త చేయవు. కొద్ది రోజులు పరిచయం చేస్తావు, తర్వాత మళ్ళీ అడ్రస్ ఆళ్ళిట్ అన్నారు, ఈళ్ళిట్ అన్నారు, ఏదో సైతానిక సాకులు చెప్తావు. ఎవరినో కంపేర్ చేసుకుంటావు, ఊరికనే వీక్ అయిపోతావు. నన్నిట్ట అన్నారు, నన్నిట్ట, ప్రతి చిన్నదానికి కుంగిపోతూ ఉంటావు. ఇక్కడ చూడు, నెహెమ్యా ప్రజలు ఎలాంటి పట్టుదల. ఒక చేత్తో పని, ఒక చేత్తో ఆయుధం పట్టుకుని పని చేయటం. 52 రోజులు మామూలు మాటల, నిద్ర లేదు, రెస్ట్ లేదు, కార్యదీక్ష. ఇది నీలో ఉండాలి, ఇది మనలో ఉండాలి. ఇలాంటి మాటలే నన్ను స్ఫూర్తినిచ్చి బలపరిచినాయి. అందుకనే పరిచర్లో ఎక్కడ తగ్గను, ఎక్కడ అనుకుడికి వేయను. నువ్వున్నావు, ఏదో ఒకటి ఆళ్ళరమ్మన్నారు, బంధువులు, స్నేహితులు, అది ఇది ఎన్ని పక్కన పెట్టి కార్యదీక్ష కలిగి ఉండు. విజయం మనదే, విజయం మనదే. మన పక్షంగా దేవుడు ఉండునుగాక, నీ పక్షంగా దేవుడు ఉండునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థనాచర్య ఇక్కడ ఎవరి ప్రార్థనకి బతుకుబిడ్డను దర్శించాడు. ఈరోజు మాకు ఛాలెంజింగ్గా నెహెమ్యా ప్రజల ముందు పెట్టావు. ప్రతి ఒక్కరిని మార్చండి, కార్యదీక్షను దయచేయండి, పట్టుదల, విశ్వాసం దయచేయండి. సేవలో, పరిచయలో, అన్నింటిలో పట్టుదల, విశ్వాసం. ఈరోజు ఎవరు ఇంటర్వ్యూకి వెళ్తున్నారు, ఇంటర్వ్యూ తోడండి. ఎవరు జాబ్ లేదు, జాబ్స్ ఇవ్వండి. నేను ఎవరు ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ ఇవ్వండి. అన్ని విషయాలు అద్భుతాలు చేయండి. కృపా సునీల్ వాళ్ళ పట్ల అమౌంట్ రిలీజ్ అవ్వాలి, ఆ విషయాలు అద్భుతాలు చేయండి. ప్రామిస్ ల్యాండ్స్ ప్రాబ్లమ్ మీరు సాల్వ్ చేయండి. సిద్ధాపూర్ ల్యాండ్స్ విషయాల ప్రాబ్లమ్స్ మీరు సాల్వ్ చేయండి. అన్ని విషయాలు దీవెనివ్వండి. ప్రతి ఒక్కరిని, చిన్నపిల్లలు, పెద్దలను అందరూ దర్శించండి. ఎవరి వ్యాధిస్తున్నారు స్వస్థపరచండి. ఏసునామమున నీకు స్వస్థత కలుగును గాక, ఏసునామమున నీకు విడుదల కలుగును గాక. గర్భఫలను గర్భిణీ స్త్రీలు క్షేమనసుకు ప్రసవాలు ఇవ్వండి. చిన్నలు, పెద్దలందరినీ దీవించండి. ఈరోజు బర్త్డే, వెడ్డింగ్, అరేంజ్మెంట్లు దీవించి దీర్ఘాయుష్ కురిపి సమాధానం ఇవ్వండి, జయమనివ్వండి. ఏసు నామములో ఆమేన్.